హలో అండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఏజీ తెలుగు వ్లాగర్స్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసి మేముంటున్న 1 BHK హౌస్ అండి. ఇల్లు అంటున్నాను కదా అని సొంత ఇల్లు అనుకోకండోయ్, ఇది అద్దిల్లు మాత్రమే. ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి హాల్ అండి. తర్వాత వాళ్ళది కిచెన్ అండి. ముందుగా అందరిలానే కోడి కూయగానే ఇక్కడ కోడేది కూయదు కాబట్టి మొబైల్ అలారాలు మాత్రమే మోగుతాయండి. వాటి సౌండ్కి మనం లేచి ఎప్పట్లానే మన డైలీ రొటీన్ అనేది స్టార్ట్ చేసుకుంటాం కదండి అందరం. అంటే పల్లెటూరులో ఉండేవాళ్ళైతే కోడి కూతలకు లెగుస్తారు, సిటీస్లో ఉండేవాళ్ళైతే మొబైల్ కూతలకి లేదా అలారం కూతలకి లెగుస్తారండి. అలా లెగ్గానే స్టవ్ని క్లీన్ చేసుకొని చిన్న చిన్నగా వంట అనేది మొదలేసుకుంటానండి. నేను వచ్చేసి ఒక సాధారణమైన హౌస్ వైఫ్నండి. నాకంటూ పెద్ద పెద్ద ప్లానింగ్స్ అంటూ అంటే ఎక్కువగా ప్లానింగ్స్ అనేవి ఏమీ నార్మల్ హౌస్ వైఫ్స్కి అయితే ఎలా ఉండవో నాకు అలానే అండి. కానీ ఈ చిన్ని ప్రపంచంలో ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలన్న ఆలోచన నాకు వచ్చిందండి. మొదటగా నేను చెప్పింది నా హస్బెండ్కేనండి. తను వచ్చేసి నువ్వు చేయగలవా అన్నారు. అంటే తన ఉద్దేశం వచ్చేసి నన్ను డిస్కరేజ్ చేయాలని కాదు, నేను చేయలేనేమో అనుకున్నారు. కానీ నేను దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా ఒక వీడియో కూడా అప్లోడ్ చేసి మీ ముందుకు ఇలా నేను రావడం జరిగిందండి. మీరందరూ కూడా తప్పకుండా నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మీకు నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, నేను రోజువారీ పనులు ఏ విధంగా చేసుకుంటాను, నాకున్న సమయంలోనే నేను ఏ రకంగా ఇంటిని ఆర్గనైజ్ చేసుకొని తక్కువ సమయంలోనే ఎక్కువ పని అంటే ఒకే సమయంలో 2-3 పనులు చేసుకోవడం మన ఆడవాళ్ళకి కొత్త కాదు కదండి. సో అదేవిధంగా అంటే బిగినర్స్కి ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుంటారో, కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇలాంటి వీడియోస్ అనేవి చాలా యూజ్ అవుతాయండి యూట్యూబ్లోంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతానికైతే నేను ఉంటున్న పరిస్థితుల్లో వచ్చేసి ఎక్కువగా ఫెసిలిటీస్ అనేవి ఏమీ లేవండి నాకు. నేనే క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే లైఫ్ అనేది అందరికీ అన్నీ ఇవ్వదండి. మనమే మెల్లమెల్లగా తెచ్చుకొని, వెతికి తెచ్చుకొని దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అనేది చేయాలి. ఇప్పుడు నేను వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నానండి. అంటే మీరు కూడా మీ జీవితాల్లో ఎప్పుడూ ఎక్కడేసిన గొంగడిలాగా అక్కడ ఉండకుండా మెల్లమెల్లగా మీరు మీ లైఫ్ని అనేది లీడ్ చేస్తూ ఉంటారు కదండి. అంటే అభివృద్ధి పదం వైపే. తర్వాత వచ్చేసి ఇంకా చట్నీకి సరిపడా పల్లీలు వేయించేసుకొని, ఎక్కువగా పల్లీలు కాకుండా కొంచెం అందులో పుట్నాలు కూడా కలుపుతానండి. ఎందుకంటే కొంచెం వాతం పల్లీలు అనేవి. సో కొంచెం పుట్నాలు ఉంటే పుట్నాలు, లేదంటే చిన్న చిన్న కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని వేసేసుకుంటానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూర ఈరోజు వచ్చేసి తోటకూర అండి. అదిగోండి పుట్నాలని చెప్పాను కదండి, వాటినే మిక్స్ చేస్తున్నాను. ఎక్కువగా తోటకూర అంటే ఎవరు ఇష్టపడరు. అందమైన అంటే ఎక్కువ మసాలాలు ఉండే వాటిని ఇష్టపడతారు. కానీ ఇది హెల్త్కి చాలా మంచిదండి. మంచి ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. మంచి మాట అయినా, మంచి వంటలైనా ఏవైనా సరే మన నోటికైతే రుచులు, చెవికైతే మంచి మాటలు ఎప్పుడూ రుచించవండి. కానీ వాటిని మనం యాక్సెప్ట్ చేసి తీసుకోగలిగితే మన లైఫ్ వేరేలా ఉంటుందండి. అండ్ ఇంకా ఈ ఛానల్లో ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో అండి. మీరు వచ్చేసి ఈ ఛానల్లో మీరు ఎక్కువగా లైక్స్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా పర్వాలేదండి. కానీ మీ విలువైన కమెంట్స్ని మాత్రం నాకు తప్పకుండా అందించండి అండి. ఎందుకంటే నేను చెప్పేది మీకు ఎలా ఉంటుందో ఏమో నాకు కూడా తెలియాలి కదండి. మీరు ఇచ్చే ప్రతి కమెంట్ని నాకు తీసుకొని నేను మళ్ళీ మెల్లమెల్లగా మీకు నచ్చే విధంగా నేను మారాలి కదండి. ఎందుకంటే మీకోసమే కదండి నేను వీడియోస్ కూడా చేసేది. మీకు నచ్చకపోతే చేసే ఉపయోగం ఉండదు. అలాంటప్పుడు మీ విలువైన సూచనల ప్రకారమే నేను చేస్తే మీకు అవి ఇంకా బాగా నచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదండి. అందుకోసమేనండి. కమెంట్స్ అయితే తప్పకుండా చేయండి. నచ్చిందా లేదా, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో అది స్కిప్ చేసేద్దాం. బియ్యం వచ్చేసి కొంచెం ఎక్కువ సార్లే కడుగుతానండి. వేపాకులు వేసుకుంటాను, పచ్చి వేపాకులు. అంటే ఎక్కువగా పౌడర్స్ అలాంటి వాటిపైన నేను ఆధారపడనండి. ప్రకృతి మనకి కొన్ని ఇస్తుంది కదండి, వాటిపైన ఆధారపడితేనే మన లైఫ్ అనేది హెల్తీగా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ రకంగా తక్కువ సమయంలో ఏవైనా ఎక్కువ పనులు చేసుకున్నట్లయితే మనకి చాలా ఖాళీ టైం మిగులుతుందండి. ఈ సమయంలో మనం ఇంకా వేరే పనులు ఏమైనా చేసుకోవచ్చు.
అలానే ఉండిపోకుండా. అలా ఎప్పుడైనా సరే ఖాళీగా ఉండాలి అనిపించినప్పుడల్లా అస్సలు ఉండకండి. ఏదో ఒక పని మీరు చేస్తూనే ఉండండి. మీకు ఖాళీగా ఉండే ఆలోచనలు అనేవి రావు. లేదంటే కొన్ని బుక్స్ చదువుకోండి. మంచి మంచి విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయండండి. సో అది మీ లైఫ్‌కి చాలా యూజ్ అవుతుంది. ఎప్పుడు ఏది పనికి రాకుండా పోదు కదండీ. ఒక్కసారి మనం నేర్చుకున్నది ఏదైనా భవిష్యత్తులో తప్పకుండా మనకి ఉపయోగపడుతుందండి. నేర్చుకొని అలా వదిలేయకూడదండి. అప్పుడప్పుడైనా దాన్ని గుర్తు చేసుకొని మెల్లగా దాన్ని తిరిగి ప్రయత్నించే ప్రయత్నం చేస్తుండాలండి. ఆ తర్వాత వచ్చేసి స్నానం చేసేసి పూజ చేసుకుంటే ఇంకా నా పనంతా పూర్తయిపోయినట్లండి. ఈ రోజులైతే ఖాళీగా ఉండి బుక్స్ చదువుకునేదాన్ని. ఇక్కడ నుంచి ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఛానల్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు తప్పకుండా అప్డేట్స్ ఇస్తుంటానండి. థ్యాంక్స్ అండి. ఇంకా మరి ఉంటాను. మీ కామెంట్స్‌ని మాత్రం నాకు తప్పకుండా చేరవేయండండి. నేను తప్పకుండా వాటిని ప్రతిదాన్ని చదువుకొని నేను మీకు నచ్చినట్లుగా నాకు ముందు రాబోయే వీడియోస్ అన్నిటిని నేను మలిచే ప్రయత్నం చేస్తానండి. ఉంటానండి మరి. నమస్కారం.